వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్స్. సో ఈరోజు ఒక మోస్ట్ బ్యూటిఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఐ హోప్ ఆల్రెడీ అందరు తమ్నెయిల్ చూసి నా వీడియో ఓపెన్ చేస్తున్నారైతే అనుకున్నాను. ఎస్, తమ్నెయిల్ చూస్తే అయితే మీకు అర్థమవుతుంది ఈరోజు వీడియో ఏంటి అనేది. అవును, మీ ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ స్ట్రీట్ షాపింగ్ వీడియో అనమాట. అండ్ అది కూడా అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్. అయితే ఈ వీడియోలో ఏంటి అంటే మరీ ల్యాక్ చేయకుండా చాలా షార్ట్గా స్వీట్గా మీకు ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అమీర్పేట్ పైన. బట్ ఈరోజు ఏంటి అంటే వింటర్ సీజన్ కాబట్టి సో సీజనల్ వైజ్గా వీళ్ళు ఇక్కడ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని కామన్గా ఉంటాయి చూస్తున్నారు కదా. సో ఈరోజు ఏంటి అంటే వింటర్ పర్పస్ మనం ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. బికాజ్ మీరే చూస్తున్నారు వీడియోలో. సో స్వెటర్స్ ఉన్నాయి అండ్ పిల్లలకి అన్నీ పిల్లలు వేసుకునేవి, మనం అంటే వింటర్ కేర్ తీసుకోవాలనుకున్న క్లాతింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ మాస్క్, బేబీ మాస్క్ అండ్ వాళ్ళకి సాక్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇంకా క్యాప్స్, మంకీ క్యాప్స్, సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి అన్నమాట. సో లాస్ట్ టైం వీడియోతో ఈ వీడియో కంపేర్ చేసుకుంటే ఏంటి అంటే సో కొంచెం ఈ స్వెటర్స్ కానీ స్వెట్ షర్ట్స్ కానీ ఇంకా పిల్లలకి రిలేటెడ్ కోల్డ్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే చాలా వీళ్ళైతే డిస్ప్లే చేశారనమాట. అండ్ నార్మల్గా మన అందరికీ తెలుసు ఎవ్రీ స్ట్రీట్ షాపింగ్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి. లైక్ స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పలు కానీ, ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్. సో అయితే ఏంటి అంటే స్పెషల్గా వీడియో కోసం అయితే వెళ్ళలేదు. ఒక స్పెషల్ పర్పస్ పైన మేము అమీర్పేట్ని విజిట్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఎలాగో వచ్చాం కాబట్టి అక్కడ ఏమేం కొత్తగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రీసెంట్ డేస్లో మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అదంతా కూడా క్యాప్చర్ చేసి మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తే సో నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారు అంటే నా వీడియోలో కనిపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేశాను. యాక్చువల్లీ ప్లాన్లో లేదు, బట్ ఒక చిన్న అకంటే ఒక స్పెషల్ పర్పస్ పైన వెళ్ళాము, మా పర్సనల్ వర్క్ పైన వెళ్ళాము. సో అక్కడ ఎలాగో సడన్గా వచ్చిందనమాట ఐడియా, ఎలాగో వచ్చాం కదా. సో రీసెంట్ టైమ్స్లో ఏమేమి కొత్తగా అవైలబుల్గా ఉన్నాయంతా కూడా షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తే సో నా వ్యూవర్స్ అందరు చూస్తారు, మేబీ వాళ్ళకి యూస్ఫుల్ అవుతే వెళ్ళి దే కెన్ పర్చేస్ అని చెప్పేసి అప్లోడ్ చేశాను అనమాట. ఆయన చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను అంటే జనరల్గా మొత్తం అంతా షూట్ చేయలేదు, కొంచెం నాకు నేను వెళ్ళిన ఏరియాలో షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ నాకు ఎక్కడ చూసినా ఇలాంటి స్వెట్ షర్ట్స్, సో నైట్ వేర్ అండ్ చిన్న బేబీస్కి లైక్ వాళ్ళ స్వెటర్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అవి కూడా స్వెట్ షర్ట్ టైప్లో, సో ప్యాంట్స్ కానీ అండ్ ఇంకా గ్లౌజెస్, సాక్స్, అలాగే మంకీ క్యాప్. సో ఇలా ఇవైతే ఎక్కువగా కనిపించాయి అన్నమాట నాకు. అండ్ నేను ఇప్పుడు అంటే రీసెంట్ టైం అంటే నేను వెళ్ళిన రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సో అమీర్పేట్లో చెప్పలు అనేవి చాలా వెరైటీ ఆఫ్ చెప్పలు దొరుకుతూ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఆ రోజు అసలు నాకు ఏం అంతగా కనిపించలేదు. నేను యాక్చువల్లీ తీసుకుందామని అనుకున్నాను. జనరల్గా నేను స్ట్రీట్ షాపింగ్లో చెప్పలు తీసుకోను. లాస్ట్ టైం ఛానల్లో తీసుకున్నది ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ వేసుకోగానే పాడైపోయాయి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా తీసుకోను. బట్ ఒక స్పెషల్ పర్పస్ కోసం ఒక్కసారి వేసుకోనికి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకుందామని చూసాము. బట్ అవిగితే అసలు ఈసారి ఏమో మరి చెప్పలైతే అంతగా పెద్దగా కనిపించలేవు, ఎక్కువ స్టాల్స్. సో దట్స్ ఆల్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, సో ఎక్కువగా ఇక్కడ ఏంటి అంటే హ్యాంగింగ్స్ అనేది నేను ఒక 5-6 ఇయర్స్ నుండి చూస్తున్నాను. అదే ప్లేస్లో అక్కడే ఒకే ప్లేస్లో కనిపిస్తూ ఉంటాయి మన బ్లౌజ్కి రిలేటెడ్ మెటీరియల్. అండ్ దెన్ ఇక్కడ 150 టాప్స్, 250 టాప్స్, సో కొంచెం ఫ్రీ అంటే XXL సైజెస్లో. సో ఇలా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయన్నమాట కలెక్షన్. సో అంత డీటెయిల్గా నేను తీయలేదు బికాజ్ నేను వెళ్ళిన పర్పస్ ఒకటి అండ్ నాకు టైం లేదు యాక్చువల్లీ. సో చాలా హడావిడిగా వెళ్తూ షూట్ చేసుకుంటూ వెళ్ళాను.
అండ్ ఎంతో కొంత క్యాప్చర్ అయితే అంటే ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగితే అంతవరకు చేద్దామని చెప్పేసి అయితే తీసాను. సో ఇది అవుట్పుట్ అనమాట ఫైనల్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకి హెయిర్ యాక్సెసరీస్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఏంటి అంటే ఏమో నేను వెళ్ళింది ఈవినింగ్ టైమే. ఇంకొక ఈవెందో అంత స్టాల్స్లో ఎక్కువగా నాకేం అనిపించలేదు, అంటే లైక్ హెవీగా లేవన్నమాట. నాకు చెప్పలైతే అసలు ఎక్కడ కనిపించలేదు. ఒకే దగ్గర ఒక 2-3 ప్లేసెస్లో చూసాము, అంటే 2-3 ప్లేసెస్లో అయినా కూడా హెవీగా పెడతారనమాట. సో అవన్నీ ఏమీ లేవు ఈసారి, ఏమో మరి. సో అంతే అనమాట. అయితే ఇప్పుడు మనకి ఏంటి అంటే వెడ్డింగ్ సీజన్లో ఎక్కువగా డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ చెప్పాను కదా, సో ఇది ఒక్కటే ప్లేస్లో ఉండింది. అండ్ అది కూడా నాకు కావాల్సిన షూ అయితే ఇక్కడ దొరకలేదు. సో ఇంకా చిన్నపిల్లలవి కూడా చూసాము, అసలు ఎక్కడా లేవన్నమాట. అండ్ దెన్ ఇంకా ఊరికే వచ్చేసాము, ఏం తీసేసుకోలేదు. బట్ ఎలాగో తీసుకోకపోయినా పర్లేదు, వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసేసుకున్నాము. అండ్ ఏంటి అంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ఇక్కడ అనిపించింది, ఇప్పుడు ఈ ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఏంటి అంటే మనకి వింటర్ కాబట్టి, సో వింటర్ రిలేటెడ్ స్వెటర్స్ అయితే బాగున్నాయి. అండ్ బేబీస్కి రిలేటెడ్ వాళ్ళ స్వెటర్స్ కానీ, వాళ్ళ టీషర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, నైట్ డ్రెస్సెస్ కానీ, సో ఇవైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట కలెక్షన్. అండ్ వాటితో పాటు ఈ టాప్స్ అనేవి ఈ దుపటాస్, ఇంకా దుపటాస్తో పాటు స్కార్ఫ్స్, సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండేవి అనమాట. అండ్ రెగ్యులర్గా ఉన్నా కూడా కొంచెం కలెక్షన్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఏ రింగ్ అయినా కూడా ఎనీ రింగ్ 50 రూపీస్, అంటే ఈ బిగ్ సైజెస్లో ఉన్నవి. అండ్ అవి వచ్చేసి 20 రూపీస్. అండ్ మాకైతే ఇక్కడ నేను చూపిస్తున్న రింగ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇది ఇక్కడ ఆ రింగ్ సెషన్ అయితే ఒకటే ప్లేస్లో మాకైతే కనిపించింది. అండ్ దెన్ ఇవి వచ్చేసి బ్యాగ్స్ అనమాట. ఇందులో కూడా కలెక్షన్ అనేది కొంచెం తక్కువగానే కనిపించింది. ఐ డోంట్ నో వై, ఎందుకు ఈసారి కలెక్షన్ అంత తక్కువగా ఉండిందో తెలియదు. అండ్ ఇవి వచ్చేసి రెగ్యులర్గా, అండ్ ఏంటి అంటే ఎప్పుడు ప్లేస్ చేసే ప్లేస్లోనే ఉన్నాయి ఈ బ్యాగ్స్ కానీ, ఈ డ్రెస్సెస్ కానీ, ఈ స్లింగ్ బ్యాగ్స్ కానీ. సో స్లింగ్ బ్యాగ్స్ అనేవి అమీర్పేట్లో మీరు చూసినట్లయితే చాలా తక్కువ ప్లేసెస్లో కనిపిస్తాయి అండ్ చాలా తక్కువ కలెక్షన్. బట్ బ్యాగ్స్ అయితే కొంచెం వెరైటీగా అయితే ఉంటాయి అన్నమాట, లైక్ హ్యాండ్ బ్యాగ్స్. సో ఇక్కడైతే నాకు జస్ట్ హ్యాండ్లో క్యారీ చేసే బ్యాగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. బట్ ఏంటంటే 450-500 అలా చెప్పారు, కొంచెం ఇట్స్ నాట్ ప్రైస్ వర్త్ అనిపించింది, కొంచెం ఓవర్ అనిపించింది ఆ ప్రైస్ అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బిఫోర్ ఎండింగ్ ద వీడియో, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉండింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఇంకెన్నో రాబోతున్నాయి. సో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.